వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుత గోలుగుంట మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ అధ్యక్షుడు మరియు వైస్ ఎంపీపీ దోసపత్తిన రాజుతో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా లేని రేర్ అయినటువంటి విలేజ్ గోలుగుంట మండలంలో సెలవువారు. అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి ఇప్పుడు ఒక 70 years బ్యాక్ ఉన్న సెలవువారం ప్రెసెంట్ 2020 జనరేషన్ లో ఉన్న సెలవువారానికి వ్యత్యాసం మరియు ఆ ఊర్లో సెలవువారం గ్రామంలో పూర్తిగా రాజకీయం ఎలా ఉంటుంది, దేనిపై నడుస్తుంది, రాజకీయం వల్ల ప్రజలకు లాభమా, రాజకీయ నాయకులకు లాభమా, ఇవన్నీ ఆయనతో ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందు మీ కుటుంబంలో ఇప్పటి వరకు రాజకీయ అనుభవం లేని కుటుంబం, కానీ రాజకీయంలో రావడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే మీకు ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా గట్టిగా, దాన్ని అధిగమించాలి ఒత్తిడితో వచ్చారా, ఎందుకు మీరు రాజకీయ తెలంగాణ చేశారు? అందరికీ నమస్కారం అండి. మాది సర్వవరం పంచాయతీ. నా పేరు దోసపత్తిన రాజు. మా అమ్మగారు సర్వవరం పంచాయతీ ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను విభజన విభాగం అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. నూతనంగా పార్టీ నాకు ఈ పగ్గాలు ఇచ్చింది. ఈ వయసులో నాకు ఈ పదవంటూ రావడానికి గల కారణాలు, నేను రాజకీయాలకి ఎప్పుడూ మా కుటుంబంలో చాలా దూరంగా ఉన్నది. మేము సాదాసీదా చాలా చిన్నకారు రైతు. మా నాన్నగారు, మాది 2 ఎకరాల పొలం. ఏ రోజు రాజకీయ వ్యామోహం లేదు. గతంలో మా తండ్రులు తాతలు ఎవరు కూడా ఏ రాజకీయ పదవులు చేయలేదు. నూతనంగా మా ఇంట్లో మొట్టమొదటిసారి రాజకీయాలు అరంగేటం చేయడం 2020 నుంచి స్టార్ట్ అయింది. మా ఊరు విధి విధానాల పరిస్థితులు బట్టి గతంలో ఉన్న మా పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, గతంలో క్లబ్బోలం రాజబాబు అన్న వ్యక్తిని అందరికీ తెలిసిన విషయం, ఊళ్ళో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన్ని లేకుండా చేయడం జరిగింది. అలాగే తర్వాత మళ్ళీ మా కీలకంగా పంచాడు పెదబాబు అన్న వ్యక్తి, నా మిత్రుడు, చాలా నా స్నేహితుడు, తన దురదృష్టం హార్ట్ అటాక్, స్ట్రోక్ వల్ల ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆ పరిస్థితుల్లో నేను సడన్ గా మాకున్న రాజకీయ వాతావరణాలు ఆల్టర్నేట్ లేకపోవడం పరిస్థితులు వల్ల నేను సడన్ గా రాజకీయ అరంగేటం చేయవలసి వచ్చింది. తప్పగాని ఎటువంటి పదవులు చేయాలి, రాజకీయాలు చేయాలని ఎటువంటి ఇప్పుడు నేను కలగలేదు, ఊహించలేదు. అంటే మీ గ్రామంలోకి వచ్చేసరికి మీరు ఎంపీటీసీగా నిల్చోవడానికి గల కారణం ఉంటే, మేమున్నది మీ గ్రామంలో ప్లస్ మీ యాప్టేషన్స్ 4-5 గ్రామాలు కలిపి ఫలానా వ్యక్తి అయితే మాకు కరెక్ట్గా చేయగలడు, న్యాయం చేయగలడు, ఈ వ్యక్తి అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అని, అంటే మీ గ్రామంలో కొంతమంది నాయకులని, ప్రజలని మిమ్మల్ని సూచించడం జరిగింది యూపీటీసీగా నిల్చోమని. అంతకుముందు మీరు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు, కానీ మళ్ళీ ఎంపీటీసీ సెగ్మెంట్ వచ్చినప్పుడు వేరే దారి లేదు, సరిపోవడంలో కంపల్సరీ ఒక బలమైన నాయకుడు అనేడు లేడు అనే టైంలో అందరూ మిమ్మల్ని ప్రజలు చేస్తే, అందరూ మిమ్మల్ని కోరితే మీరు నిల్చున్నారు అనేది మీ ఉన్నది. అందులో ఎంతవరకు కరెక్ట్, అది వాస్తవమా? నన్ను ఎంపీటీసీ క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయడంలో కీలకంగా మా పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కూర్చొని, ఎప్పుడైతే అకాల కారణం పంచాడు పెదవారి వ్యక్తి చనిపోయిన తర్వాత లోకల్ బాడీస్ అన్నది అనౌన్స్మెంట్ జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో కీలకమైన నాయకులందరూ మా పార్టీకి సంబంధించి అందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ జనరల్ వచ్చింది. జనరల్ అనేసరికి ఏముందంటే, గతంలో ఎంపీటీసీ ఎస్టీ అయింది, ఎస్సీ అయింది, బీసీ అయింది. గత 3 టర్మ్ నుంచి కూడా రకరకాల రిజర్వేషన్లు మారుతూ వచ్చాయి. జనరల్ అనేసరికి ఇది 4 ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత అరుదుగా వచ్చిన అవకాశం. అందులో మేము కూర్చొని దాదాపు 100 నుంచి 150 మంది వరకు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ, కుటుంబ సభ్యులు కూర్చొని సమావేశం చేసుకున్న సమయంలో
ఏదైనా సరే ఈసారి జనరల్ అవకాశం వస్తుంది కంపల్సరీ జనరల్ లోనే పోటీ చేయాలి తప్పించి వేరే అదర్కి ఇచ్చే ఆప్షన్ లేదు కదని మేము అందరూ క్రమంలో కూర్చొని పెద్దలమే చిన్నలు అందరూ నిర్ణయం తీసుకున్నాం. ఆ తీసుకున్న భాగంలో అందరూ కలిపి ఏకతాటిగా నువ్వైతేనే కరెక్ట్ పర్సన్ ఈ సమయంలో మనం బోలం రాజుబాబు అనుకున్నాం, దురదృష్టం ఆయన లేకుండా చేశారు. తర్వాత పెద్దబాబు అనుకున్నాం, కానీ మనం కళ్ళ ముందు దురదృష్టం అకాల మనం చెందిన హార్ట్ చోక్ తోటి ఈ పరిస్థితుల్లో నువ్వు చాలా అవసరం అని మా పార్టీకి సంబంధించిన కీలకమైన వాళ్ళందరూ కలిపి అందరూ కలిపి తీసే నిర్ణయం తీసుకుంటేనే నేను రావడం జరిగింది తప్ప ఏదో నా పర్సనల్ లేకపోతే ఎవరు మా ఫ్రెండ్స్ చెప్తూనే కాదు. అందరూ 100 నుంచి 150 మంది మా కీలకమైన కార్యకర్తలతో మేము ఒక సమావేశం వేసుకుంటే అందరూ కలిపి ఏకతాటిగా తీర్మానం చేసి ఈ కంపల్సరీ ఏదైనా సరే ఈసారి నువ్వు పోటీలో నువ్వే అని బరిలో ఉండాలని తీర్మానం చేస్తేనే నేను నించోవడం జరిగింది. సార్ అలాగే మేము ప్రజలని మిమ్మల్ని నించోమన్నాం, మీరు నించోవడం ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోయాయి. కానీ అక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో నాటుకుపోయిన స్థానిక తీరేపల్లి నుంచి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ వాళ్ళపైన ఎప్పుడు కూడా మీ గ్రామంలో ఓటింగ్ అనేది కంపల్సరీ 100 మినిమం 150 ఇలాగా అంటే 80-70 ఈ మార్జిన్లో ఎప్పుడు కూడా పోటాపోటీగా చేయి ఎలక్షన్స్. సో దాంట్లో భాగంగా మీకు 480 ఓట్లు మెజారిటీ రావడం ప్రధానంగా మీదే, అదే మొదటిసారి. అయితే దానికి గల కారణం అంటే కొంతమంది గ్రామంలో కానీ మన క్యాపిటేషన్స్ నుంచి చేశారా, లేకపోతే స్థానికులు ఎక్కువ నుంచి అంటే సర్వవరం గ్రామం నుంచి వచ్చాయి ఎక్కువ? వాస్తవంగా చెప్పాలంటే నేను ఎంపీటీసీ క్యాండిడేట్ కన్నా మా అమ్మగారు ఎప్పుడైతే జనరల్ లేడీ రిజర్వేషన్ నించున్నప్పుడు తర్వాత అందరూ చెప్పారు మీరు పోటీ చేసి మీ ఆపోజిట్ క్యాండిడేట్ ఇప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నందులో ఉన్నారు, 2-3 సార్లు సర్పంచులు చేశారు, 2 టర్మ్ ఎంపీటీసీలు చేశారు, వాళ్ళతో మీరు పోటీ అని చాలా మంది నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. పోటీ వాళ్ళకా నాకు అనుభవం, పార్టీకి నాకు సంబంధించిన విషయం. గెలుపా ఓటమన్నది పార్టీ ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఆ రోజు 100 నుంచి 150 మంది కార్యకర్తలతో మేము సమావేశం ఈ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా గెలుస్తామన్న విషయం అయితే కాదు, అసలు ప్రజల్లోకి వెళ్ళాలి, మన పార్టీ నుంచి మన ఉనికి మనం కాపాడుకోవాలి అన్న కారణంలో రాజకీయంలో జరగడం జరిగింది. అంతలా 2-3 టర్మ్ నుంచి సర్పంచులు ఎంపీడీసీలు చేశారు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ అదే టైంలోని ప్రజల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో 50% కూడా సర్వవరంలో 4 అప్పటికే లోకల్ బాడీ జరిగి సర్పంచ్ మేము ఓడిపోవడం జరిగింది. ఈ ఎంపీడీసీ ఎలక్షన్ కూడా నెక్స్ట్ ఎలక్షన్ ఇదే. ఆ సమయంలో ఆల్రెడీ ఒక టర్మ్ సర్పంచ్ ఓడిపోయాం కాబట్టి సర్పంచ్ లేకపోయినా ఎంపీడీసీ కూడా ఇవ్వకపోతే మా ఆపోజిట్ లో ఉన్న వాగడ లాపలేము, 2 వాళ్ళకే ఇలా ఉంటే ప్రజలు గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచరు. ఏదైనా కౌంటర్ గా ఆపోజిట్ గా ఎంపీడీసీని గెలిపించుకోవాలని ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. సో అలాగే ప్రస్తుతానికి మనకి సర్వవరం గ్రామంలో ప్రస్తుతంలో మీ పార్టీ తరపు నుంచి మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ పార్టీలో మీ తరపు నుంచి ఉన్న ప్రజలు కానీ మీ దగ్గరికి ఏదైనా సమస్య తీసుకొచ్చినప్పుడు ఒక పెన్షన్ కానీ పాస్బుక్ ఏదో ఒకటి తీసుకొని మీ దగ్గరికి వస్తారు. సో అందులో కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి మీరు ప్రతిదీ కూడా మరి అధికారుల దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ మీరు ప్రశ్నించడం కానీ దాన్ని తీసుకెళ్లి ఎంఆర్ ఆఫీసులో ఎంపీ ఆఫీసులో దాన్ని ప్రశ్నించడం అడిగి తెలుసుకొని ఎట్లానే జరుగుతారు. అలాంటి సన్నివేశంలో ముందుగా మీ గ్రామంలో ఉన్న సందర్భం బట్టి మీకు కానీ ఇట్లాంటి గొడవలు చెల్లడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో మీరేంటంటే మీ వెనకాల ఉన్న కార్యకర్తలకి మీ వెనకాల ఉన్న టీంకి చెప్పిన విధానం ఏంటంటే ఎక్కడ ఏది కూడా గొడవలకి కారణం కాకుండా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద దూషించే తీరు రాకుండా మీరు వాళ్ళందరికీ చెప్పారనేది మీ అన్న అసలు మీ వెనకాల ఉన్న కార్యకర్తలు లేకపోతే మీ టీంకి ఏం చెప్పారు, ఏ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారో అసలు మీరు వాళ్ళతో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ దాన్ని పాటిస్తున్నారో చెప్పండి సార్. దాని గురించి ప్రధానంగా అపోజిషన్ అధికార పార్టీ అనేది జనరల్ గా ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకి ఏ ప్రభుత్వంలో మారవలసిందే. గత 5 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం. 5 ఏళ్ళు మా ప్రభుత్వం కొత్త పెన్షన్లు దాదాపు మా ఊరు నుంచి దాదాపు 100 నుంచి 120 వరకు కొత్త పెన్షన్లు మేము అప్లై చేస్తాం.
ప్రతి ఫ్యాక్షన్ కూడా అప్లై చేసింది అన్ని సక్సెస్ఫుల్ గానే రన్ అయ్యాయి. అలాగే మేము టీడీపీ, వైఎస్ఆర్, జనసేన, బీజేపీని ఎప్పుడు ప్రాంతీయ పరంగా, పార్టీల పరంగా ఎప్పుడు చూడలేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రజలే కదా, ప్రభుత్వాల్లో ఎన్నుకుంటేది ప్రజలే. అవును కదా, ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ప్రజల నిర్ణయంతోనే జరిగింది. గతంలో 2019 నుంచి 24 మధ్యన ఉన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు నిర్ణయించారు. మొన్న 24 ఎలక్షన్లు కూడా మీరు వద్దు కూటమి కావాలని నిర్ణయించిన ప్రజలే. కాబట్టి ప్రజలకి ఏ రోజు అల్టిమేట్ గా ఇబ్బంది రాకూడదన్న కారణం వల్ల చిన్న చిన్న విషయాలు అయితే లోకల్ గా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ళు మేము ప్రభుత్వం ఒక గ్రామ దేవత పండుగ జరిగింది, రకరకాల ఊళ్ళో చిన్న చిన్న సెలబ్రేషన్. ఈ రోజు మేము కంట్రోవర్సీ పోలేదు. మా ఊళ్ళో ప్రధానంగా మహాశివరాత్రి జరుగుతుంది, పోతురాజు పండుగ. మేము గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్ళు కూడా పండుగ మేము చేసాం, అపోజిషన్ లో కూడా చేసాం. ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకున్నాం. కానీ రీసెంట్ గా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దించి కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటిసారి మనం లాస్ట్ ఇయర్ మహాశివరాత్రి పండుగ జరిగితే కనీసం ఒక స్టేజ్కి పర్మిషన్ తెచ్చుకుంటాం. అదే కొన్ని పోలీసులతో ఇబ్బంది పెట్టి చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాం. గత 5 ఏళ్ళు మేము ప్రభుత్వం నుండి ఏ రోజు మేము అలాంటి దానికి తీయలేదు. కొన్ని ప్రభుత్వాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, కానీ గ్రామ దేవత పండుగ అంటే 2 పార్టీలు ఐక్యతగా జరగాలి. ప్రధానంగా మా ఊళ్ళో పండుగ మా గ్రామం సంబంధించి మా పార్టీ తరఫు నుంచి మా కమిటీ కుర్రోలు మేము అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సపోజ్ మన రోల్గొండ హెడ్ క్వార్టర్ లో ఒక అగైరం సంబరమే జరుగుతుంది. ఒక సంవత్సరం ఒక పార్టీ చేస్తే ఒక సంవత్సరం ఒక పార్టీ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి కాంట్రవర్సీ ఉండట్లేదు. ఒకే పండుగ 2 పార్టీలు కలిపి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని సమస్యలు ఎదుర్కొడుతున్నాయి. ప్రధానంగా నా డిమాండ్ మా సర్గవరంలో ఏంటంటే, సపోజ్ ఇది 2024 ఉంది, ఇది చేయండి. 2025ని నేను చేస్తాను. నా ప్రతిపాదన 5 ఏళ్ల ముందు నుంచి ఇదే పెడుతున్నాను నేను. కానీ దానికి మా అపోజిషన్ లో ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేసినా కలిపి చేయాలి, చింతపండు ముద్దులా నూరాలి అంటున్నారు. ఈ కలిపి ఎప్పుడైతే జరుగుతుందో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, అటువంటివి వస్తాయి. నా డిమాండ్ అయినా, నా రిక్వెస్ట్ అయినా, అపోజిషన్ అని ఎవరైనా గ్రామ పెద్దలైనా సరే, ఒక టర్మ్ ఒక సంవత్సరం మా ఊళ్ళో ప్రధానంగా పొద్దురోజులో, నెక్స్ట్ నూకాలమ్మ, గ్రామ దేవతల పండుగ ఇవే జరుగుతుంటాయి. బాలరాజు గోపురం 3 ప్రధానంగా జరిగింది మా గ్రామంలో. అందులో మహాశివరాత్రి అనేది గ్రామ పెద్దలందరూ ఉంటునే మన రోల్గొండలో గైరం సభ ఎలా జరుగుతుందో శరభవనంలోనే మహాశివరాత్రి జరుగుతుంది. దాన్ని ఏంటంటే ఒక సంవత్సరం ఒకరు చేస్తే బెటర్ గా ఉంటదేమని నా తాలూకు సజెషన్. మా కార్యకర్తలు కానీ మా పార్టీ తరఫున అందరూ ఒపీనియన్ అది. కానీ దానికి మా ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది గత 5 ఏళ్ల నుంచి మా ప్రతిపాదన అదే. దీనివల్ల కూడా కొన్ని సమస్యలు మా గ్రామంలో ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం నేను 1,00,000 లక్షన్నర పెట్టి ఒక పెద్ద డాన్స్ స్టూడియోస్ ఆర్గనైజ్ చేశాను. 1,00,000 లక్షన్నర అడ్వాన్స్ ఇచ్చాను. దాదాపు ఆ ప్రోగ్రామ్ కాస్ట్ 4,50,000, 1.5 lakh అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు స్టేజ్కి కూడా పర్మిషన్ లేకుండా చేశారు. గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది, మంచి హుషారుగా ఉన్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అధికార గవర్నమెంట్ కి సపోర్ట్ చేశారు. దాన్ని పండుగ చేయకుండా చేశారు లాస్ట్ ఇయర్. అంటే కేవలం ఒక పబ్లిక్ ని ఆలోచించి జనాలకి అందరూ సందడిగా ఉంటారు అని ఆలోచించి కూడా వెనక తగ్గలేదు అంటున్నాను. 100%. అదే 5 ఏళ్ళు కావాలనుకుంటే నేను కూడా పండుగ చేయకుండా చేయడానికి నా దగ్గర స్టోర్స్, అదే పోలీసులు, అదే యంత్రాంగం, అదే మా గవర్నమెంట్ లో ఎమ్మెల్యే నాకు సపోర్ట్ చేయరా? అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచన కానీ ఎప్పుడూ మాకు లేదు. ఏదైనా గ్రామంలో అందరూ కలిసి ఉండాలనే నా ప్రతిపాదన, నా నిర్ణయం. నా చుట్టూ మనుషులు కూడా నాకు. కానీ 5 ఏళ్ళలో చేయలేని పని వీళ్ళు గవర్నమెంట్ మారిన పక్షంలో మమ్మల్ని చాలా చెద్దరివాసులు పెట్టారు. పండుగ కూడా చేయకుండా చాలా మంది ఇప్పుడు టీడీపీ పండుగ చేస్తుంది, వైఎస్ఆర్ పండుగ చేయలేదంటే చాలా చిన్నతనంగా ఉంటే కొంతమంది కీలకమైన నా ఫ్రెండ్స్ అందరూ కలిపి చుట్టాలింటికి వెళ్ళిపోయారు పండుగ రోజు పండుగ వదిలిపెట్టి. నేను కూడా నా తల్లిదండ్రులు తీసుకొని 1,00,000 రూపాయలు చిల్లర ఖర్చు పెట్టి, సరే దేవుడు మంచి సువర్ణ అవకాశం ఇచ్చాడు, నేను పండుగ చేయలేనప్పుడు నేను ఊళ్ళో కూడా ఉండలేను కదా అని చెప్పి కాశీ ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఊళ్ళో అంత గ్రామదేవత పండుగ వదిలిపెట్టి అంతటి పెట్టుకుని మాట. ఆ క్షణం మీకు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఆగమంటేనే ఆగారు, లేకపోతే కుర్రోళ్ళందరూ చాలా ఊపు మీద ఉన్నారు, ఇట్లాంటి కాల్స్ అన్ని ఎస్ఐ గారికి వచ్చిన వాస్తవం అది. అయితే దానికి మీరు ఎలా స్పందించారు? మా కుర్రోళ్ళందరూ మాకు ఫోన్ చేసి కీలకమైన పార్టీ నాయకులు మన పండుగ చేయకుండా వాళ్ళ పండుగ చేయడం ఏంటి, అది కరెక్ట్ కదా, అసలు పండుగనే ఆపుదామని కూడా కొంచెం నా కొలీగ్స్ గానీ నా ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది నాకు చేస్తారు. కానీ గొడవలు పెట్టుకోవడం, పండగలు ఆపడం మన పాలసీ కాదు కదా. సరే ఈ రోజు మన దగ్గర గవర్నమెంట్ లేకపోవచ్చు, అది ప్రతి క్షణం ప్రతిరోజు ఇలా ఉండలేం కదా. ఏదో మన టైం వచ్చినప్పుడు మనం చేద్దాం. అలాగని మనకి టైం వచ్చినప్పుడు వాళ్ళ పండుగ చేయకుండా కాదు, మనం చేసుకుందాం తప్ప వాళ్ళని ఏ రోజు ఆపే పరిస్థితి కానీ ఆలోచన మాకు లేదు. అలాగే రాజకీయ ఎత్తుగడలో
శర్వవరం గ్రామంలో ఒక సెంచురీ లాగా ఎప్పటి నుంచో ఒక 50 years బ్యాక్ నుంచి కూడా ఒకటే కుటుంబంలో రాజకీయ నాయకులు ఒకరే శాసించడం సెలవునే జరుగుతుంది. అది తేదేపటి నుంచి సరైన నాయకుడు లేడని, నాయకత్వం వైసీపీ నాయకత్వం చాలా బలంగా లేదని, దాన్ని ఉన్నత పార్టీని కూడా బలం లేకుండా చేయడానికి వ్యక్తిగతంగా విడివిడిగా సపరేట్ గా వ్యక్తికి గొడవలు పెట్టడం, లేకపోతే ఒక వేరియేషన్ అంటూ క్రియేట్ చేసి రాజకీయం చేస్తున్నారని మనకి ఇది వచ్చింది. సో దానికి మీ యువత నుంచి అలాగే కొంతమంది ఎవరైనా ఇబ్బంది పడినట్టు కానీ, లేకపోతే మీ ఉన్న కార్యకర్తలు కానీ ఏమైనా సన్నివేశాలు ఏం జరిగి వస్తాయి? వాస్తవం చిన్న చిన్న ఇబ్బందులు పెట్టడం అయ్యి వాస్తవం. ఇప్పుడు మీరు వచ్చిన చాలా మంచి వాల్యుబుల్ వచ్చిన మీరు వేసింది. ఒకే కుటుంబంలోనే ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారు. వాస్తవం ఎలా ఉదండలు అయ్యి చిన్న చిన్న సన్నకారు అదిలించి రోజు బాగా ఆర్థికంగా బలపడ్డారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ కావచ్చు, ఒకే పర్సన్ స్టాండర్డ్ గా రాజకీయాలు చేయలేకపోతున్నారంటే ఎవరు ఉంచుతున్నారు? ఇప్పుడు ఈ రోజు బోలూరు రాజు అన్న వ్యక్తి 2013లో సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన చాలా సమాచారం చేశాడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు, ఎంతో సర్వీస్ చేయబడికి ఆయన్ని ఆ రోజు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది గ్రామ ప్రజలందరికీ. మరి ఆయన్ని 2013లో విన్ అయితే 2016లో మనిషినే లేకుండా చేశారు. ఎంతవరకు అది కొంతమంది స్వార్థ రాజకీయాలు అయ్యింది. ఎందుకు ఆ పర్సనల్ లేకుండా ఉంటే మా పార్టీకి ఇంకా తిరిగి ఉండదు కదా అని పర్సనల్ లేకుండా కొంతమంది స్వార్థ రాజకీయాలు చేసి ఆయన లేకుండా చేశారు. తర్వాత మళ్ళీ పెదబాబు అన్న వ్యక్తి చాలా కష్టపడి పార్టీ గురించి కష్టపడి అన్ని చేసి సిద్ధపడి, కానీ దురదృష్టం నా ప్రాణ స్నేహితుడు మరి ఆయన కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. రాజకీయ ఎత్తుగడలో ఏ ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడు చేసే ధోరణిలో ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కానీ స్థానికంగా శర్వవరంలో అట్లాంటి అంటే నేను ఒక 50 years నుంచి ఒకే కుటుంబం ఒకే వ్యక్తి చేసే రాజకీయాన్ని మీరు ఎలా దాన్ని ఎదిరించడానికి అవుతుందని, లేకపోతే ఎదిరించగలనని మీలో ఉన్న పదం ఏంటి? అసలు ఏ ధైర్యం మీద మీరు దాన్ని ఎదుర్కోగలననే ధైర్యం మీద ముందుకొచ్చారు? ప్రధానంగా నా అనుచరులు కానీ, నా గలం కానీ, లేదా నా మిత్రులు కానీ అందరూ నాకు చాలా సహకారం చేశారు ఈ విషయాన్ని. రాజకీయాల్లో నాకు 1000 కోట్ల ఆస్తులు, సాదాసన కన్నా అది 2 ఎకరాల పొలం. అలాగే మా నాన్నగారు ఒక హ్యాండిక్యాప్, నాకు 3 పిల్లలు, ఆర్థికంగా బలమైన వ్యక్తిని కాదు. లాస్ట్ టైం ఎంపీటీసీ కూడా గెలిచానంటే నేను ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టలేదు. ప్రతి ఊరికి నేను రూపాయి ఇవ్వకుంటేనే, ప్రతి ఒక్కరికి బాధాబంధనం చేసుకుంటేనే నాకు 480 కోట్లు మెజార్టీ ఇచ్చారు తప్ప నేను ఏ డబ్బు ఖర్చు పెట్టలేదు. ప్రజలు ఆశీస్సులు. అలాగని శర్వవరం అయినా, రాజన్నపేట అయినా, అర్లైనా, గుర్రాల బయల, నెక్స్ట్ గదపాళ్ళు, లోసింగు, కొదలోసింగు, పితీర్గడ్డ, ఇది ఈ ఆమ్లెట్ విలేజ్ లో అందరూ ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గతంలో స్వర్గీయులైన పెదబాబుని, దానికంటే ముందు స్వర్గీయులైన బోలూరు రాజుని, వీళ్ళందరినీ చూసి మా పార్టీకి బలం కావాలన్న కారణం వల్ల నన్ను గెలిపించారు తప్ప ఇందులో వేరే ఏరియా. అలాగే ప్రధానంగా మీ శర్వవరం గ్రామంలో ఈ వ్యవసాయదారులకి మన వ్యవసాయ లోన్ అంతే కదా, బ్యాంకులో లోన్లు తేయడానికి ప్రతి ఒక్కరు కూడా పాస్బుక్ పైన వ్యవసాయ లోన్లు తెచ్చుకుంటారు. అవి ఏంటంటే మీ వెళ్ళది ఏంటంటే యాక్చువల్గా మీరే ఒక వ్యక్తిని పెట్టి మీ డబ్బులు, సొంత డబ్బులు 2-3 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బుల్ని ఎవరైతే లోన్ తిప్పాలో లోను వాళ్ళకి తిప్పేసి వాళ్ళ లోన్ రొటీన్ చేయడానికి ఏదైతే ఉందో వాళ్ళని తీసుకెళ్ళడం, ఆ లోన్ తిప్పడం, వాళ్ళకి ఆ సాయం చేసి పెట్టడం. ఏంటి మీ డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? లేకపోతే వాళ్ళకి లోన్ తిప్పించి ఒక వ్యక్తిని సపరేట్ గా మీరు పెట్టాల్సిన అవసరం ఏంటి? అందులో అసలు మీకేమైనా సన్నివేశం, సిచ్యువేషన్ ఇంతకుముందు ఏమైనా అట్లాంటివి జరిగాయా? దాన్ని బేస్ చేసుకొని ఇలా చేస్తున్నారా ఏంటి? అసలు లోన్ తిప్పడం ఏంటి? ఎదుటి వాళ్ళకి
డబ్బులు మీరే పెట్టి తిప్పించే అంత అవసరం ఏమొచ్చింది, దాని గురించి చెప్పాలి. అంటే గతంలోనే నాకు చిన్న సంఘటన ఎదురైంది. ఒక 15 years బ్యాక్, 15 ఏళ్ళ కింద స్టోరీ. మాకు చాలా చిన్న సార్ అయితే మాకు 40 సెంట్లు భూమి ఉండేది అప్పట్లో. దానికి ఒక 40,000 30,000 ఏపీజీవీ బ్యాంకు లోన్ ఉంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయాలి. దాన్ని రెన్యువల్ చేయాలంటే ఏమైంది, ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఒక 5 నుంచి 6,000 వరకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక 50,000 నుంచి 60,000 మధ్య. ఆ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా రైతు అరేంజ్ చేసుకోలేకపోతే ఒక డలారితనం ఉండేది, బ్రోకర్ మధ్యవర్తులు వాళ్ళే లిక్విడ్ 1 లక్ష 2 లక్షలు బ్యాగ్ లో తీసుకొని ఈ ఎవడైతే లోన్ రైతు ఉన్నాడో వాడిని బండి మీద తీసుకొని వెళ్ళి వీడు డబ్బులు వాడికి కట్టి లోన్ రెన్యువల్ చేసి ఒక 10,000 ఎక్స్ట్రా చేసి వాడి ఇంట్రెస్ట్ పోగా వీడు ఒక 2,000 తీసుకొని పోతుంటాడు. మళ్ళీ వాడు వచ్చిన ఎక్సెల్ కి పెట్రోల్ కూడా రైతే, మళ్ళీ వాడికి ఖర్చు వీడే. ఇవన్నీ రైతుకి ఆర్థిక భారం పడేది. ఇట్లాగా దాదాపు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జలగలాగా తిన్నారు మా గ్రామంలో. అవి నేను చాలా దగ్గరగా చూశాను. ఆ జలగలా తిన్న బాధితుల్లో నేను కూడా ఒకన్నాను. ఆ పరిస్థితి రాబోయే కాలంలోని మా సర్వవరం గ్రామంలో కానీ రాజంపేటలో కానీ ఏదైనా నా ఎంపీడీసీ కాన్ఫరెన్స్ లో ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదని, ఎవరి దగ్గర కూడా ఇంట్రెస్ట్ తిరగాలంటే 1 లక్ష 2 లక్షలు అరేంజ్ చేసి వెళ్ళి జెన్యున్ గా రూపాయి తీసుకోకుండా ధర్మంగా రెన్యువల్ చేయడం, ఆ రైతు ఏదైతే వచ్చాడో వెళ్ళడం తప్పించి 1 రూపాయి ఛార్జ్ చేయకుండా చేయడం జరుగుతుంది తప్ప ఇందులో వేరే ఎటువంటి ఆధారం కానీ స్వార్థం కానీ లేదు. సార్ యాక్చువల్ గా మనకి శరవరం గ్రామం మీరు ఎంపీటీసీగా 450 ఓట్లతో మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకొని శరవరం గ్రామంలో మీకు ఒక అధికారం కట్టబెట్టారు. సో మీ వైసీపీ పార్టీ ఆయామంలో ఉండగా, మీరు పార్టీలు లీడ్ చేస్తుండగా, అలాగే మీకు బాగా సన్నిహితులుగా ఉండే ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే గారు మీకు బాగా సన్నిహితంగా ఉంటారు. సో ఆయన సపోర్ట్తో సహకారంతో మీరు శరవరం గ్రామంలో ఇంతకు మునుపు ఏమి లేవు, ఏమి కొరత ఉండేది, మీరు ఒక 50% లేకపోతే 70% ఉన్నదాన్ని మీరు ఫుల్ఫిజ్డ్గా 100% చేశారా, లేకపోతే 30% అప్పటికి ఏదైనా లోటుపాట్లు అన్నీ ఉంటే మీరు దాన్ని ఒక 70% వరకు తీసుకొచ్చారా? ఇలా అంటే ఒక పెన్షన్ అవని, రోడ్డు అవని, ఇట్లాంటి వేలో మీరు ఏ కార్యక్రమాలు మీ ఆయామంలో శరవరాన్ని మార్పు, అసలు మీ ద్వారా ఏ మార్పు జరిగింది, మీ ప్రభుత్వం ద్వారా ఏం డెవలప్ చేశారనేది చెప్పండి. మేము ఎంపీటీసీగా వైసీపీ బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి దాదాపు శరవరం కావచ్చు, ఆమ్లెట్ విలేజ్లు కావచ్చు, ఏదైనా సరే దాదాపుగా 14 బోర్వెల్స్ వేయించాం పార్టీ తరఫు నుంచి. దాదాపు శరవరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, పోతరాజు టెంపుల్ దగ్గర ఒకటి, ఒక కేసించెట్టల వీధిలో, ఒక ఎస్సీ కాలనీలో 2, దాదాపు అనేక రకరకాల ప్రాంతాల్లో ఒక 14 బోర్వెల్స్ వరకు ప్రభుత్వ నిధులు, నా ఎంపీడీసీ గ్రాంట్కి ఏదైతే నిధులు వస్తాయో మొత్తం దాదాపు 14 బోర్వెల్స్ వరకు వేయించాం. అది కాకుండా గత ప్రభుత్వం పోలిసి మీ అందరికీ తెలిసిందే, సంక్షేమం మీద ఎక్కువ దృష్టి సాధించినట్టుగా డెవలప్ మీద లేదు. ప్రతి సంక్షేమం కూడా మరి మేము చేస్తుంటే కదా. దాదాపు మా ఊళ్ళోని ఈ లాస్ట్ గవర్నమెంట్ 5 ఏళ్లలోని 14 కోట్లు చిల్లర సంక్షేమ పథకాల తరపు నుంచి ఈ ఆమ్లెట్ విలేజ్ కాబట్టి సర్వరం మొత్తం మీద సర్వరం సచివాలయంలో దాదాపు 14 కోట్లు లిక్విడ్ క్యాష్. ప్రతి అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్మలు కానీ, రకరకాల రైతు భరోసా కానీ ప్రతి 14 కోట్లు చిల్లర. ఇప్పుడు కొంచెం ఇన్ని ప్రభుత్వాలు మారాయి కానీ 5 ఏళ్ళ పాలనలోని ఒక గ్రామ పంచాయతీకి 14 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? మరి ఈ 14 కోట్లు మరి మేము మా ప్రభుత్వం అయినా ఏదో మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఆయన తరఫు నుంచి కర్ణం ధర్మశ్రీ గారు కావచ్చు, మరి అయ్యా వాళ్ళ చేతుల మీద కనుక ఈ 14 కోట్లు మంజూరైంది. ఒక గ్రామ పంచాయతీకి 14 కోట్లు అంటే చిన్న విషయమా? ఈ రోజు ఏదో చీసీరోటో కలవటో వేసి 2-3 60 లక్షలు 70 లక్షలు వర్కులు చేసి అది చేసాం ఇది చేసాం ఏదో జబ్బలు పుచ్చుకుంటున్నారు కానీ మరి 14 కోట్ల సొమ్ము ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలకు వచ్చిందంటే అది ఎంత వరకు? అలాగే సార్ మనకి మీ గ్రామం వచ్చేసరికి అపోజిషన్ తీరేపు ఏదైతే ఉందో వాళ్ళ టైంలో పర్సంటేజ్ ఓవరాల్ అంతా ఒక పెన్షన్ చూస్తే పెన్షన్ లో అప్పటికి తీరేప నుంచి వాళ్ళకి కానీ తీరేప కార్యకర్తలు కానీ తీరేప ఓటేసింది
వర్గానికి కానీ న్యాయం చేసినట్టుగా కనపడేది. మీరు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా మీరు చేయాలనే ఉద్దేశంతో మీరు నెక్స్ట్ రానున్న రోజుల్లో జనం కూడా దాన్ని ఆలోచించి దాన్ని ఆలోచించి నెక్స్ట్ ప్రభుత్వంలో మీకు కట్టబడతారనే ఆలోచనతో మీకు పెన్షన్స్ అనేవి అదే ఎవరికి చూడకుండా మీ ఆయామంలో ఎక్కువ పెన్షన్లు ఇచ్చారని కొంతమంది పబ్లిక్ లో మీరు అన్నదే. అసలు యాక్చువల్గా మీరు ఉన్నప్పుడు పెన్షన్లు ఎక్కువ మందికి వచ్చాయి, అంతకు ముందు కంటే అటు ఇటు కాకుండా అన్నారు. సో పెన్షన్ల మీద మైండ్ పెట్టడానికి ఎక్కువగా ఇప్పించడానికి గల కారణం మీకు ఏదైనా ఇంతకుముందు అంతకుముందు ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే మీ వారికి ఏదైనా ఎవరైనా సమస్యలు తీసుకొచ్చి దాని పరిగణన తీసుకొని చేసినారా ఏంటి, అసలు దాని మీద ఏం జరిగింది? అంటే గత పరిస్థితుల్లో నేను కూడా ఇదే ఒక ఎదుర్కొన్న విషయాన్ని సంఘటన. నాకు మేనత్ అయిన ఒక అమ్మ ఉంది, నాకు పెద్ద అమ్మాయి ఒక భర్త చనిపోయి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, 3 సంవత్సరాలు. దీని పెన్షన్ కావాలని పాపం పంచాయతీ సెక్రటరీ దగ్గర తిరిగి పెన్షన్ అప్లోడ్ చేసేవారు. అప్పుడు గత 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం. అమ్మ పెన్షన్ లిస్ట్ లోని నీకు పేరు వచ్చిందమ్మా, నువ్వు పెన్షన్ తీసుకోవడానికి ఎంఆర్ ఆఫీస్ కు ఎండి ఆఫీస్ కు రామని కొత్తగా పెన్షన్ వచ్చినాయి, మన ఆఫీస్ కు పిలిచి ఫస్ట్ పెన్షన్ ఇచ్చేవారు కదా. అట్లా పేరు వచ్చిందని పంచాయతీ సెక్రటరీ పంపి పెట్టారు. స్వయంగా మా పెద్దమ్మ మా మేనత్తో ఒక ఇద్దరు వాళ్ళు ఎప్పుడైతే ఎంఆర్ ఆఫీస్ పెన్షన్ తీసుకోవడానికి వచ్చేవారు, అమ్మ టెక్నికల్ ఇష్యూ వల్ల మరి నీకు అమౌంట్ రిలీజ్ అవ్వలేదని చెప్పి రిటర్న్ పంపించేవారు. అట్లా 3 ఏళ్ళు పెన్షన్ లేకుండా చేశారు స్వార్థ రాజకీయాలకు వచ్చి. అలాంటి పరిస్థితి ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, కులాలతో పని లేకుండా ఎవరు కూడా ఒక ఎంఆర్ ఆఫీసు ఎండి ఆఫీస్ పరిస్థితి రాకుండా ఏదైనా సర్వరం గ్రామ పంచాయతీ కొత్త పెన్షన్ వచ్చినా ఎక్కడ రిలీజ్ చేయాలి, సర్వరం గ్రామ సచివాలయంలో రిలీజ్ చేయాలి. అట్లా దాదాపు మేము 100 నుంచి 120 వరకు కొత్త పెన్షన్ అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని 30 నుంచి 40 వరకు రకరకాల టెక్నికల్ ఇష్యూ కావచ్చు, ఏదో ఆధార్ అప్డేట్ అని ఏదో కొన్ని కారణాలు ఊళ్ళో ఉన్నాయి తప్ప దాదాపు ఒక 70 నుంచి 80 వరకు మా 5 ఏళ్ళ ప్రభుత్వంలో కొత్త పెన్షన్ జరిగింది. పార్టీ కంటిన్యూ చేస్తూ కొత్త దాదాపు ఒక 80 పైసలకు మేము రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరి దగ్గర ఏ స్వార్థం ఏమీ ఆశించలేదు. కానీ ఒకటి, ఏ పెన్షన్ కావాలన్నా పంచాయతీ ఆఫీస్ తప్ప ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు ఏ పొలిటికల్ లీడర్ ఇంటికి వెళ్ళకూడదనే మా నిర్ణయం మా ప్రభుత్వం ఫాలో అవుతుంది. అలాగే ప్రస్తుతానికి మీ వైసీపీ పార్టీ అపోజిషన్ లో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతంలో మీ కార్యకర్తలకు కానీ, మీ ఓటర్స్ కానీ, మీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికంటే ఎవరో ఒకరికి ఒక పెన్షన్ ప్రాబ్లం అవ్వచ్చు, పాస్బుక్ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మీ కానీ మీ కార్యకర్తల ద్వారా కానీ కంపల్సరీ నాయకులు కాబట్టి మీ దగ్గరికి ప్రస్తావిస్తారు. సో మరి వాళ్ళకి న్యాయం చేయాలంటే కంపల్సరీ పాస్బుక్ కావాలంటే ఎంఆర్ఆఫీస్కి వెళ్ళాలి, పెన్షన్ రాలేదంటే ఎండి ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా వచ్చే సందర్భంలో మీరు గవర్నమెంట్ ఆఫీసులకి ఈవెన్ ఎంఆర్ఓ దగ్గరికి కానీ, ఎండిఓ దగ్గరికి కానీ మీరు వెళ్ళి పని గురించి మరి పలానా పెన్షన్ పోయింది లేకపోతే పాస్బుక్ కావలేదని మీరు ప్రశ్నించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ పనితీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు? అసలు మీ వైసీపీ పార్టీ కాబట్టి వెళ్తే స్పందిస్తున్నారా, మీ పని అవుతుందా ఏంటి అసలు ప్రభుత్వం? ఎందుకంటే పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా చేయాల్సిన ప్రభుత్వం ఉద్యోగులు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది మీకేమనిపించింది? మీ పనులు జరుగుతున్నాయా లేదా? ప్రెసిడెంట్ గవర్నమెంట్ వచ్చిన పాలసీలో 1 year అయితే కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాం. ఏ ప్రభుత్వానైనా మారిన తర్వాత కొంచెం ఏదో ఎమ్మెల్యే చెప్పాడనో లేదా ప్రభుత్వం వాళ్ళదైనా కొమ్మగాయడం అంటూ సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు అయితే మేము దగ్గర ఫేస్ చేశాను కొన్ని, నేను కూడా ఎంఆర్ఓ. కానీ ప్రజెంట్ మన లోకల్ గా ఉన్న ప్రజెంట్ నాగమ్మ తహసీల్దార్ గారు అలాంటి ప్రభుత్వానికి కుంభగాసి క్యారెక్టర్ ఆవిడ కాదు. జెన్యున్ గా ఏ రైతు వచ్చినా పనిచేసే క్యారెక్టర్ ఆవిడ కూడా. ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రెజర్స్ అయ్యి ఏమున్నా స్థానిక లీడర్ల నుంచి, కానీ రైతుని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు తహసీల్దార్ గారు. ఏ పనైనా చేసి పెడుతున్నారు. రాజకీయమే తెలియని కుటుంబం, రాజకీయం బ్యాక్గ్రౌండ్ వచ్చిన మీ కుటుంబం, మీకు ప్రజలు మిమ్మల్ని నిల్చోబెట్టి మెజారిటీతో పట్టం కట్టి మిమ్మల్ని ఒక నాయకుడిగా ప్రస్తుతానికి ఒక మండలంలో నిల్చోబెట్టి ముందుకు నడుపుతున్నారు. సో అలాంటి టైంలో మీకు రాజకీయంలో వచ్చిన తర్వాత సుమారు
మీరు ఒక 10 సంవత్సరాల జర్నీ చేస్తున్నారు. జర్నీ, రాజకీయ జర్నీలో మీకు ఏమైనా చెడు అనుభవాలు కానీ, లేకపోతే ఆ, ఏ, అవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఆ, ఏంటి జనాలు లేకపోతే వెళ్తే ఎందుకు హెడ్ బ్యాక్, అట్లాంటి సన్నివేశాలు కానీ, అట్లాంటి భావన కానీ ఎప్పుడైనా మీ మనసుకి కలిగిందా? అట్లాంటి ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఆ, అసలు మీకు లేదు, నేను దృక్పథంతో రాజకీయం చెయ్యాలని అమ్మాయితో ఉన్నారు, మీ రాజకీయం పైన మీ ఒపీనియన్? అంటే మీకు తెలియని విషయం ఏముందండి. ఇప్పుడు రాజకీయాలు అంటూ ఇబ్బందులు పడడం ప్రభుత్వాలు అయినప్పుడు సహజం. అలాంటి మా పరిస్థితుల్లో మన ప్రభుత్వం పోయిన తర్వాత చాలా ఇబ్బందులు, అవమానాలు అన్నది ఎదుర్కొంటాం. కానీ అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ రోజు మనం ఇలాంటి చిన్న చిన్న అవమానాలకి వెనుదిరిగిపోయే క్యారెక్టర్ నాది కాదు. ఇలాంటి జీవితంలో చాలా అవమానాలు పడవచ్చు నేను ఈరోజు. కానీ నేను ఇలాంటి చిన్న చిన్న అవమానాలకి అంత క్యారెక్టర్ బెండ్ అయిపోయి, కానీ నా మీద క్యారెక్టరైజేషన్ చేయడానికి కూడా చాలా మంది ట్రై చేస్తారు. రకరకాల ఎలిగేషన్ తీసుకురావడం అనేకమైన. కానీ అలాంటి వాటికి తలదించి వంచి రాజీ పడే క్యారెక్టర్ నాకు కాదు. అవమానాలనేది ఎదుర్కొంటున్నాను, కానీ స్వస్థం అయితే కాదు. ఏం ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోతుంది. ఇట్టే ఇంకేముంది, ఆల్రెడీ నెక్స్ట్ మనం సంక్రాంతి చూస్తున్నాం. నెక్స్ట్ మంత్ 13th ఇంకో 2 సంక్రాంతులు చూస్తే రేపు రాబోయేది మా ప్రభుత్వం. మన శర్వవరం గ్రామంలో, శర్వవరం రాజన్పేట వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి శర్వవరం గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి మంచి బలమైన నాయకుడు కానీ, రాజకీయంలో పనిపోయిన సీనియర్ మోస్ట్ నాయకులు కానీ ఎవరూ లేరు ప్రస్తుతానికి వైసీపీ పార్టీ నుంచి. అలాగే అపోజిషన్ తీరేప ఏదైతే ఉందో ప్రిపేర్గా 2020 జనరేషన్ ఒక దశాబ్దం చూసి కంపల్సరీ ఒక కుటుంబం ఒక ఇంట్లోనే చేసే బాగా పనిపోయిన కుటుంబం అయితే, మరి నెక్స్ట్ మనకి పంచాయతీ ఎలక్షన్లు దగ్గరలో పడుతున్నాయి. పంచాయతీ ఎలక్షన్లో మీరు రాజన్పేట సర్వవరం ఎలాగా లీడ్ చేయాలి, ఎలాగ ఒకవేళ మనకి సర్వవరాన్ని మళ్ళీ వైసీపీ పార్టీ నెగ్గేటట్టు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీ కార్యకర్తలతో ఏ ఆదేశాలు మీరు ఇస్తున్నారు? ఓవరాల్ గా ప్రజలందరూ మీ పైన నా ఒపీనియన్ మీ యాక్చువల్ గా ప్రస్తుతానికి మరి వేరే ఏది చేసినా ఏదైనా తన మీద తనకే వదిలేస్తున్నాం అన్నట్టుగా మేమైతే అక్కడ మాట్లాడుతున్నాం. దాంట్లో భాగంగా మీ ప్లానింగ్ పంచాయతీ ఎలక్షన్లకి రానున్న 29 ఎలక్షన్లకి కానీ మీరు వేసుకునే ప్లానింగ్ ఏం చేస్తారు? రాజకీయాలకి డబ్బు అవసరమే, కాదనట్లేదు. కానీ డబ్బే రాజకీయాలు చేస్తుందంటే అది కూడా వాస్తవం కాదు కదా. ఈ రోజు చాలా చాలా అమౌంట్లు చూస్తాం. మనం లోకల్ గా మొన్న 2019-24 ఎలక్షన్ చూస్తాం. ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఈ రోజు నారాయణ కాలేజ్ అధిపతి మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన మీద పోటీ చేసింది ఒక సాధారణ వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్, ఒక యాదవ్ సమాధి. నిజంగా డబ్బే రాజకీయ ప్రధానికి ఉంటే అనిల్ కుమార్ యాదవ్ ఎంత, మంత్రి నారాయణ ఎంత? మరి 2014లో 19లో ఓడిపోవడం జరగలేదు నారాయణ గారు. డబ్బు రాజకీయాలకు అవసరం కాదనట్లేదు, కానీ డబ్బే రాజకీయం అంటే వాస్తవం కాదు. ప్రజలు ఎవరు క్యారెక్టర్, అక్కడ స్థానిక పరిస్థితి. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నన్ను నమ్మిన ప్రజలు ఉన్నారు. ఆ రోజు 2021లో ఎంపీటీ సెలక్షన్ లో కూడా ఏమి నేను ఖర్చు పెట్టలేదు, ఎవరికి నేను రూపాయి బిల్ల ఓట్లు కూడా లేదు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటాను. ప్రజలు రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా డబ్బే ఉంటే రాజకీయాలు చేసుకుంటే నేను శ్రీమంతుని కూడా కాదు, ఎప్పటి నుంచో రాజకీయాలు చేయలేదు. ప్రజలు, నా సైన్యం, నా వెనకలో ఉన్న బలం, నా మనుషులు, నా దగ్గర ఉన్న టీం అంటే ఎవరు బిజినెస్ మ్యాన్ లేరు, వ్యాపారాలు లేవు. నా చుట్టూ ఉన్న గాలం కూడా అందరూ డైలీ పని చేసుకున్న లేబర్, నా ఆఫీసులో అందరూ ప్రతి మా కుటుంబ సభ్యులు కాదు, ఎవరు కాదు. మాకు వ్యాపారాలు లేవు, ఏం లేవు. అందరూ కష్టపడడం, పొలం పని చేసుకున్నాడు. అందరూ కష్టపడి నిజాయితీగా ఓటేసి రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మేము చాలా సిద్ధంగా ఉన్నాం. నా ఆత్ముడు పంచాడు చంద్రాయుడు, ఎవరైతే స్వర్గీయ పంచాడు కలువ తమ్ముడు చంద్రాయుడు, ఆయన నేను కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఊళ్ళో చాలా బలంగా రేపు రాబోయే కాలంలో కూడా ఉంచుతాము. అలానే మన జనరల్ ఎలక్షన్ లో కూడా రకాల ఈ కూటమి హావల్లోని మన రోలుగొండ మండలంలోని కూడా దాదాపు ఉదాహరణ లెక్కేసుకుంటే
రోలుగుంట, కొమరవోలు, గుచ్చింపేట, కొంతలు ఇలా మేజర్ పంచాయతీలు అన్నింటిలో కూడా 500, 600, 700 మీకు తెలిసిన విషయం. కానీ సర్వోరం వచ్చినప్పటికీ ఓన్లీ 100 ఓట్లు మాత్రమే మెజార్టీ తీసుకెళ్ళిపోయారు. మరి అంత హవాలో కూడా సర్వోరం 100 ఓట్లతో ఆగిందంటే మరి ప్రజలు వేయకపోతే మేము కానీ ఇచ్చాం. ఏం ప్రజల ఆదరణ ఉన్నట్ట లేనట్ట. ఈ రోజు చాలా మంది మేము హేమీలు అనుకుంటారు కదా, మరి అంత మెజార్టీలు సపోజ్ మా పక్క గుచ్చింపేట ఉంది, 300 నుంచి 400 మెజార్టీ వచ్చింది. మా పక్కనే కొంతలం పంచాయతీ ఉంది, దాదాపు 300 నుంచి 400 మెజార్టీ వచ్చింది. ఇంకా రకరకాల పంచాయతీలు 24 పంచాయతీ. కానీ మా సర్వోరం వరకు వచ్చి ప్రజలు 100 ఓట్లతో మమ్మల్ని పెట్టారు. అప్పుడు మాకు ఎంతో కొంత ప్రజల్లో బలం ఉందా లేదా, మార్పు వచ్చినట్టు. ఇది మాత్రం. అలాగని గత 4 జనరల్ ఎలక్షన్ చూసుకుంటే ధర్మశ్రీ గారు రావడం అనేది 2009లో జరిగిన సార్. ధర్మశ్రీ గారు చోడవరం వచ్చినప్పుడు మా ఊళ్ళో ఎంత 200తో మెజార్టీ వచ్చింది. అదే 2014 వచ్చినప్పటికి 100, 2019 వచ్చినప్పటికి మైనస్ టీడీపీ ఎంత 250 మైనస్. మొన్న ఎలక్షన్ లో 100. అంటే గత 2 మండలం అంతా చూసుకుంటే సర్వోరం వరకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు చాలా బెటర్ గానే రాబోయే కాలంలో మార్పు చెందుతుంది. ఇంత కూటమి అవ్వాలని కూడా 100 ఓట్లతోటి మా గ్రామంలో మేము ఆపామంటే మేము కష్టపడి పనిచేసామని మేము ఆశిస్తున్నాం. సార్ అలాగే మనకి మరి ముఖ్యంగా మీరు ఇంతకు ముందు అంటే పూర్వం కుటుంబీకులు కానీ మీ కుటుంబం కానీ రాజకీయం నుంచి వచ్చిన కుటుంబం కానీ ఎప్పుడైతే మనకి ఈ ఎలక్షన్ ద్వారా మీరు ముందుకు వచ్చారు, వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎక్స్-ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీకు బాగా సన్నిహితులుగా మారడానికి, మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండడానికి అంటే ఉదాహరణకి మీకు ఏ మండలం ఎమ్మెల్యే వస్తున్నారంటే డైరెక్ట్ సెలవరం లేకపోతే అట్లా పంచాయతీ లేదా రాజన్నపేట ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి అంటే ఆయన ఇక్కడికి వెళ్ళాలనే మైండ్ సెట్ తో ఎప్పుడు కూడా మేము ఉన్నాం. సో ఇద్దరికి ఉన్న బాండింగ్ అసలు మీరు అంత క్లోజ్ గా ఉండడానికి లేకపోతే రాజుకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మీ పైన వ్యక్తిత్వాన్ని బట్టే లేకపోతే మీరు చేసే నాయకత్వాన్ని బట్టే ఎందుకు మీకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మీరిద్దరు ఎందుకు అంత సన్నిహితులుగా ఉంటున్నారు, ఏంటి అసలు మీ ఇద్దరు వచ్చిన బాండింగ్ గురించి చెప్పండి. ఏం లేదండి, మన దగ్గర ప్రత్యేకంగా ధర్మశ్రీ గారు మాకు బీఫామ్ ఇవ్వడం అనేది ఫస్ట్ మా పరిచయం. ఆ రోజు మా బీఫామ్ అనేది రకరకాల కారణాల వల్ల జరిగింది, అందరికి తెలిసిన విషయం. ఇచ్చినా కూడా ఆయనకి చాలా మంది ధర్మశ్రీ గారు చెప్పారట, సర్వోరం అన్నది అంత ఆశామేష విషయం కాదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీ మీరు విన్ అవుతుంది అనుకుంటున్నారని ఎంతో మంది సన్నిహితులు సలహాలు ఇచ్చారట. చాలా కష్టం అక్కడ సర్వోరం అంటే, ఇంక్లూడింగ్ మేము విజయం సాధించి ఆయన్ని కలిసే వారు కూడా మీ ఊళ్ళో మీ పంచాయతీ సరే సిగ్మెంట్ లో ఎంపీటీ సిగ్మెంట్ గెలుస్తుందనే నమ్మకం నాకు కూడా కలగదు. నాతో ఎన్నోసార్లు పరిస్థితులు షేర్ చేసుకున్నారు. అంటే ఆయనకి అట్లా మోటివేషన్ చేశారు ధర్మశ్రీ గారు. అంటే సలహాలు ఇచ్చిన వాళ్ళే 2-3 పంచాయతీల్లో ఓడిపోయారు. నాకు చెప్పిన వాళ్ళే ఓడిపోయారు. ఇది ఎలా గెలిచింది చెప్పడానికి మా ఏదైతే సర్వోరం సిగ్మెంట్ లో ఉన్న ప్రజలందరూ ఆశీస్సులు, దానివల్ల ఈరోజు ధర్మశ్రీ గారి దగ్గర అవడానికి ఆయన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు వేరు, ధర్మశ్రీ గారు వేరు. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఆయన క్యారెక్టర్ డిఫరెన్స్. ఈరోజు ఒక జిల్లా పరిషత్ కావచ్చు, లేదా ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కావచ్చు, ఏదైనా ఒక మన పని కావాలనుకుంటే అలా ఉందని చెప్పి కాన్ఫిడెన్స్ లో పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉంటే కరణం ధర్మశ్రీ. మన ఉత్తరాంధ్రలో మన బొత్స గారి తర్వాత అంత డేరింగ్ గా మాట్లాడగలిసిన ఏదైనా సరే కరణం ధర్మశ్రీ గారు. ఈరోజు రాజకీయంగా నాకు గురువు ఆయన. సపోజ్ ఇక్కడ లేకపోవచ్చు, పక్క నియోజకవర్గం ఎలమంచలు కావచ్చు, 29లో ఎమ్మెల్యే అవుతారు, మంచి ఉన్నతమైన శిఖరాలకు వస్తాయి. లేని లోటు ఎట్లా ఎలా ఫీల్ అవుతాం వస్తాయి. ఆయన లేని లోటు అయితే ఉంది, ఒప్పుకుంటున్నాను. కానీ ఆయన లేని అన్ని లోటు చెప్పడానికి కూడా చెప్పారు కదా, అరే నేను లేకపోవచ్చురా, ఇక మనకు అమరు వస్తున్నాడు, నన్ను ఎలా చూసుకున్నారో ఆయన అలాగే చూసుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులతో అమర్ గారిని మాకు చెప్పడం జరిగింది. అలాగే అమర్ గారి స్టైల్ కూడా చాలా సేమ్ అదే పొజిషన్ లో మీకు అంత క్రమించి ఈయన స్టైల్ కూడా ఉంది. రాబోయే కాలంలోనే లాస్ట్ టైం మన ధర్మశ్రీ గారు 41 ఓటు ఎంతో
మైనస్ తో ఓడిపోవచ్చు. కానీ రేపు 29 ఎలక్షన్ల మటుకి దాన్ని 9,000కి పెంచి ఈ 50,000 మెజార్టీతో అమర్నాథ్ గారిని గెలిపించుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. మన మండలం నుంచి ప్రధానంగా 10 నుంచి 15,000 మెజార్టీ రోడ్డు మండలం నుంచి వస్తాం కంపల్సరీ. అలాగే ధర్మశ్రీ గారిని కంపల్సరీ వెల్మంచి వేయడం ఉన్న గ్యాప్ లో అమర్నాథ్ గారు ముందు సరే ఇంకా చాలా డల్లగా రోడ్డుకుంటున్న కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ అంత మంచి వ్యక్తి వెళ్ళిపోయాడు, అందరితో అంత సన్నిహితంగా ఉండే అతను రోజుగా ఊరేగిరి సిచ్యువేషన్లో ఒక 20 years మన నియోజకవర్గం వచ్చేసి అందరితో అంత సన్నిహితంగా కలిసిపోయిన వ్యక్తి పోయిన తర్వాత చాలా మంది ఇంకా మళ్ళీ ఇంకా వైసీపీ ఒకటే అనే సందిగ్ధంలో మళ్ళీ అమర్నాథ్ గారు మళ్ళీ ఇక్కడికి వేయడం. అమర్నాథ్ వచ్చిన తర్వాత ఏదైతే మీరు ధర్మశ్రీకి ఇచ్చిన ప్రిఫరెన్స్ సేమ్ మళ్ళీ అమర్నాథ్ గారు వచ్చే టైంలో మేము చూస్తే సేమ్ ధర్మశ్రీ గారిని ఏదైతే వీళ్ళు రిసీవ్ చేసుకుని మనం ఆహ్వానించారో అదే చూసి అమర్నాథ్ గారు కూడా బాగా అసలు వైసీపీకి ఎంత పడుతుందా, అంత వైసీపీకి ఎంత ప్రిఫరెన్స్ ఉన్న నాయకత్వం ఉందా, నాయకులందరూ అనే వీధిలో తరగడం అయితే జరిగింది. సో మీరు ధర్మశ్రీ గారు వెళ్ళిపోతే టైంలో మీరు మీకు ఏమనిపించింది, ఏమనుకున్నారు? అలాగే అమర్నాథ్ గారు ప్రస్తుతానికి ఉండి ఆ కొరతను తీరుతున్నారా లేదా, సేమ్ ధర్మశ్రీ గారి ప్లేస్ లో ఆయన పీపుల్ గా సేమ్ అదే నడుస్తుందా, నాయకులకి కార్యకర్తలకి అందరికీ సాటిస్ఫాక్షన్ ఉందా దాని మీద? ఆయన క్యారెక్టర్, ఆయన విశ్వనీయత, ఆయన స్టైల్, ఆయన మాట తీరు చాలా మంది లీడర్లు చూస్తూ ఉంటాం మనం అందరం. సరే ఏదైనా మనం పని మీద కావచ్చు, ఒక ఎన్ఆర్జీఎస్ అదో హౌసింగ్ రకరకాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయినా చిన్న ఉదాహరణకు ఒక జీవీఎంసీ మనం పని మీద పోతే ఆయన ప్రజెంట్ మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఆఫ్టర్ ఒక జిల్లాకు అధ్యక్షుడు మాత్రమే ఎవరు గుడివాడ అమర్నాథ్. కానీ అయినా తనకున్న పరిచయాలతో తనకున్న సర్కిల్తో సరే నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి, నేను మీకు పని చేసి పెడతాను అంత ఆకీర్తంగా చూసి మనిషికి ఇచ్చి రిసీవ్డ్ గాని ఆయన స్టైల్ గాని చాలా కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. ఈ రోజు ఇప్పుడున్న ఈ 175 మంది నియోజకవర్గాల్లో ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా ఆకుడు గుడివాడ అమర్నాథ్. రాబోయే కాలంలో మన ఉత్తరాంధ్రలో బాగా వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే మన చోడవరంలో ఒక ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. అలాగని బల్లిడ సత్యారు గారి దగ్గర నుంచి ప్రతి టైము చూసుకుంటూనే వస్తాం. ఏదో ఈసారి గెలిస్తే మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది కనిపించట్లేదు. ఈసారైనా అమర్ గారు 2029లో విన్ అయ్యి మంత్రి అయ్యి అక్కడ ఎక్కడి నుంచి ఆనందపురం దగ్గర నుంచి ఇక్కడ వరకు మన ఏదైతే ఈ ప్రధానంగా ఉన్న రహదారి ఉందో, గత ప్రభుత్వంలో ధర్మశ్రీ గారు అంత మైనస్ తో ఓడిపోవడం గల కారణం ప్రధానంగా మన ప్రభుత్వ విధానాలు కావచ్చు, లేదంటే ఆ కాంట్రాక్ట్ కావచ్చు. ప్రజెంట్ ఏదైతే ఈ చోడవరం బియ్యం రోడ్ ఉందో ఆయన తీసుకున్న ఒక కాంట్రాక్ట్ ఒక టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ కారణాల వల్ల డిలే చేయడం జరిగింది. నెక్స్ట్ కొన్ని కారణాల వల్ల ఈ రోజు మనం ఓడిపోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో దీన్ని నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేసి మన చోడవరం నియోజకవర్గం ఉత్తరాంధ్రలో ఏదైతే వెనకబడి ఉందో దీన్ని డెవలప్ చేయడానికి కూడా అమర్నాథ్ గారు చాలా కృషి చేస్తున్నారు. రేపు 29లో మన ప్రభుత్వం ఏర్పడంతో పాటు ఎమ్మెల్యే గారు గెలిచి క్యాబినెట్ లో ఉంటే కంపల్సరీ ఇది నేషనల్ హైవే కి చాలా సపోర్ట్ అవుతుందని నేను ఆశిస్తాను. అలాగే మన మండలానికి వస్తే రోడ్డువంట మండలంలో మీకు ప్లస్ రోడ్డువంట మండలం ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఇద్దరికి ఉన్న బాండింగ్ మీ ఇద్దరి మధ్యన అసలు ఒక స్నేహితులు కాకుండా అన్నదమ్ముళ్ళగా ఉండే సిచ్యువేషన్ అందరూ అబ్జర్వ్ చేస్తారు, చూస్తున్నారు, అందరికీ అర్థం అవుతుంది అంత క్లోజ్గా ఉంటుంది. సో ఏంటంటే ధర్మశ్రీ గారితో ఉండే సన్నిహితం ఒడగెత్తి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీపీతో మీరు ఉండే కలిసి తిరిగే విధానం, పని చేసే తీరుగా అనంటే ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఏదైనా చేసే
ఇంకున్నది ఏం చేద్దామని పైకి వెళ్ళి తిరగడం పని చేయడం కానీ ఇవన్నీ ఏంటి అసలు మీ ఇద్దరు ఉన్న బాండింగ్ అసలు ఎంపీపీకి మీరు ఏమైనా కుటుంబీకులా లేకపోతే రిలేషనా ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండడం అంటే చాలా రేర్ అక్కడ. అయితే మీ ఇద్దరు కంపల్సరీ మీ ఇద్దరుకున్న బాండింగ్ లేకపోతే మీ ఇద్దరుకున్న సందర్భంలో సిచ్యువేషన్ చెప్పండి సార్. అంటే మేమిద్దరు ఎలంచెల శ్రీనివాస్ నేను ఒక తల్లికి పుట్టుకోవచ్చు కానీ అన్నదమ్ముల చాలా పేరు ఉంది మా ఇద్దరి మధ్య. మా ఇద్దరుకున్న బాండింగ్ అలాంటిది. ఈరోజు నిజాయితీగా పనిచేయడం రాజకీయాల్లో ఎంత అవసరమో, నేను 2001లో వైస్ ఎంపీ అయిన తర్వాత మొన్న ఎంపీ అయ్యే వరకు ఎంత నిజాయితీగా పార్టీకి పనిచేసాడు ఆయన చూసి నేను కూడా కొంచెం ఆయన రిజల్ట్లో నాకు నేర్చుకున్నాను. నేను 2001లో వైస్ ఎంపీ, ఇప్పుడు ఎంపీపీ. కానీ 2001 నుంచి వైస్ ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు ఎంపీ అయ్యే వరకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అవ్వగలడు 20 ఏళ్ళకి. బట్ ఆయన స్ట్రాంగ్ లేకపోవచ్చు, నిజాయితీ ఉందిగా. డబ్బులే ఉంటే చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, డబ్బు ఒకటే రాజకీయాలు శాసించలేదు. డబ్బు ఉంటే అంటే ఈ రోజు మన మండలంలో డబ్బు మహా అయితే 20 పంచాయతీలు ఎంతమంది దగ్గర ఉండొచ్చు, ఆర్థికంగా ఒక 10 పంచాయతీలు. మిగతా పంచాయతీలు డబ్బులు ఏమంటారు రాజకీయాలు తీసుకోలేదు. గ్రామంలో ప్రజలు వాళ్ళ విస్నేత వాళ్ళు కష్టపడ్డ పనితీరు దాన్ని కూడా రాజకీయాలు గెలుపోవడం నిర్ణయిస్తుంది కదా. ప్రధానంగా డబ్బు అవసరమే ప్రధానం లేదు, కానీ ఆర్థికంగా ఎంత ఉన్నా నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ మమ్మల్ని ఆయన కానీ నన్ను కానీ గెలిపిస్తుంది, మంచి శక్తాలకు తీసుకెళ్తుందని ఆశిస్తుంది సార్. అలాగే మనకి ప్రస్తుతానికి ఏంటంటే గోలుగుంట మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 2025లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొత్తగా నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధిష్టానం ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తలు పార్టీని బలోపేతం చేస్తున్నారో అది గమనించి పార్టీ గుర్తించి నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వచ్చేసరికి ఇచ్చిన వారికి ఇచ్చారు. ప్రధానంగా పార్టీ మండల అధ్యక్షుడు టీవీ రమణకి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన మునుపే 2 times అదే పదవిని చేయడం జరిగింది. అలాగే డిసిసి డైరెక్టర్ చేయడం కూడా జరిగింది. మరి ఆయనకే మళ్ళీ తిరిగి ఈరోజు మండలం వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ నియమించడం జరిగింది. అలాగే మీది కూడా ఆల్రెడీ ఎంపీటీసీ వైస్ ఎంపీపీగా మీరు ప్రస్తుతానికి నియమిస్తున్నారు. అది ఉండగా మళ్ళీ మీకు మండలం వైసీపీ పార్టీ యూత్ అధ్యక్షుడిగా మళ్ళీ మిమ్మల్ని నియమించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇచ్చిన వారికి ఇచ్చారు అనే అభియోగం అయితే నడుస్తుంది. కార్యకర్తల్లో కొంత ఎదుతైతే కనబడుతుంది. అయితే ప్రధానంగా మీ ఊర్లోనే మీ చంద్రాయుడు ఇక్కడ ఏంటంటే ఆయన నోట్ అంటే రావడం జరిగింది, ఇచ్చిన వారికి ఇచ్చారు మళ్ళీ వారికే కట్టబెట్టారు అనేది లోపల పెడుతున్నట్టుగా తెలిసింది మేము. సో ఏంటి అసలు ఇచ్చిన వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అలాగే ఇచ్చారా, అది వాస్తవం కాదా ఏంటి? వాస్తవం అయి ఉండొచ్చు, కాదని అనట్లేదు నేను. కానీ ఆయన ఎంపీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు 2 సార్లు చేయొచ్చు. అది కర్ణం ధర్మశ్రీ గారు అంటలో చేశారు. ప్రజెంట్ ఇప్పుడు చేసేదన్నది కర్ణం ధర్మశ్రీ గారు మనకి ఇన్ఛార్జిగా మారిపోయి కొత్త క్యాండిడేట్ ఎవరైతే అమర్నాథ్ గారు ఆయన అంటలో ప్రజెంట్ కమిటీలు అయిన జరిగింది. పార్టీ అధ్యక్షులు కావచ్చు లేదా విభజన విభాగం కావచ్చు. గతంలో చేయడం అంటే కర్ణం ధర్మశ్రీ గారు చేతుల మీద జరిగింది. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ మారారు. ఒక క్యాండిడేట్ ఆటోమేటిక్ ఒక ఇన్ఛార్జ్ గా మారిన తర్వాత వాళ్ళకున్న సర్వేలు వాళ్ళకున్న ఎంక్వైరీలు ఏదో వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. మేము కూడా అనుకున్నాం రేపు నీకు యూత్ కాంగ్రెస్ ప్రకటిస్తున్నాము పార్టీ ఆఫీస్ రావాలి, ఆల్రెడీ నేను చేసిందే కదా మరి ఎవరికైనా చేయొచ్చు కదంటే. పార్టీకి ఎప్పుడు ఎవరికి ఏ నిర్ణయం తీసుకోవాలో పార్టీకి తెలుసు. అలాగని ఈ రోజు పదవులు రాని వాళ్ళందరూ చిన్న చూపు అని కాదు. ఈ రోజు పదవులు రాని వాళ్ళు ఆశించిన చాలా మంది ఉండొచ్చు కాదని లేదు, కానీ అది ఉన్నతమైన శిఖరాలు పార్టీ వేరే ఆలోచించవచ్చు కదా. అది కూడా మనం ఎందుకు అనుకోవాలి. ఈ రోజు మీరు ప్రధానంగా చెప్పారు చంద్రాయుడు అది చంద్రాయుడు కూడా పార్టీ పరిధిలో తీసుకుంది. ఈ రోజు మండల కమిటీలో కాకుండా నియోజకవర్గ కమిటీ కానీ లేకపోతే ఒక జిల్లా కమిటీలో కానీ సరైన ఉన్నతమైన స్థానం కల్పించడానికి పార్టీ పరిశీలనలో ఉంది. రేపు 26నే పార్టీ ప్రెసిడెంట్ గారు ప్రజెంట్ అందుబాటులో అమెరికాలో ఉండడం జరిగింది. వచ్చినాక మన మండల స్థాయి కమిటీలు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. దీన్ని మించి ఈ రోజు పార్టీలో పదవులు ఎవరైతే ఆశించున్నారో వాళ్ళందరికీ ఇంతకంటే మించి మంచి జిల్లా స్థాయిలో మంచి కమిటీల్లో వేయడం అన్నది జరుగుతుంది. వాళ్ళకి మంచి న్యాయం కూడా జరుగుతుంది.
అంటే మీరేంటంటే ఇండిపెండెంట్గా కొత్తగా అమర్నాథ్ గారు వచ్చారు. అమర్నాథ్ గారు ఆయన ఏది చెప్తే అధిష్టానం ఎలా చెప్తుంది వినాలి అనేది ఓకే, మీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు చెప్పింది కరెక్టే, మీ అది కాదంటలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే అడిగినా సరే ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఎనపత్తూరు శేఖర్ ఆల్రెడీ ఆయన అడిగిన దానికి కూడా ఓకే చేసి చేద్దామని ఇస్తానన్నట్టుగా అనుకోవడం జరిగింది. మరి ఆయన అడిగినప్పుడు ఆయన ఇవ్వకుండా దాన్ని రిజెక్ట్ చేస్తూ మళ్ళీ ఆయనకి ఇచ్చిన అసలు ఇస్తానంటారు. అది ఆయన అడగడం ఇష్టమా కాదా, అలా ఏం జరిగింది అసలు? శేఖర్ గారు అనుకోవచ్చు, శేఖర్ గారు నాకు కూడా బ్రదర్, ఎప్పుడు మా ఇద్దరు మంచిగా బాగానే బాగుండే ఉంటుంది. ఉన్నది అందరూ సహజంగా జరుగుతుంది, కానీ నిర్ణయం అనేది అంతిమంగా పార్టీ చేతిలో ఉంటుంది. మనం ఒక దాని గురించి ఎంతో మంది ఆశపడవచ్చు, కాదని లేదు. కానీ ఎప్పుడు ఏ టైంలో ఎవరో చేయాలంటే పార్టీ నిర్ణయం తీసుకుంటాం. దేని పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మనం శిరాశాసనంగా కట్టుకుంటుండో తప్పించి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఏ టైంలో ఎవరికి ఇవ్వాలంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అందులో ప్రధానంగా మన గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా వెరీ వెరీ డైరింగ్ గా తీసుకుంటారు. ఇంకా ఎవరైనా ఏదైనా చిన్న చిన్న అసంతృప్తి అన్నది సొంత అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న అసంతృప్తి ఉన్నాయి. కేంద్ర సహజం, పార్టీ అయిన తర్వాత అందరినీ కలుపుకొని పోవాలి. కానీ ఈ రోజు వీళ్ళకి దక్కలేదని అసంతృప్తి పొందవలసిన పని లేదు. వీళ్ళకి ఇంతకు మించి ఉన్నతమైన స్థానాలు కల్పిస్తామని చెప్పి మాకు పార్టీ హైకమాండ్ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. సార్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మీరు అపోజిషన్ కాబట్టి మీ ప్రభుత్వం చేయలేంది మీ ప్రభుత్వం కంటే బాగా చేద్దామని ఆలోచనతో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే జరిగింది. దాంట్లో భాగంగా మరి మీ ప్రభుత్వం తరపు నుంచి పెట్టిన పథకాలు కొన్ని అయితే రేషన్ అవని, లేకపోతే వాలంటీర్ అవని, రేషన్ బండ్ అవని, ఇట్లాంటి కొన్ని అవి తీయడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో కంపల్సరీ అందరికీ ఉచిత గ్యాస్ ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టడం, అందరిలోనూ కొత్తగా ఇది సూపర్ 6 అంటే ఏంటో అనే వేలో అందరికీ ఒక అట్రాక్షన్ గా స్టార్టింగ్ అయితే కనిపించింది. సో ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉన్న కార్యక్రమాల్లో మనకి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారని ఆటో వాళ్ళకి మీరు 10,000 ఇస్తే వాళ్ళు 15,000 ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉచిత బస్సు లాంటివి మీకు పెడితే ప్రభుత్వం కరెక్టా కాదా, ఉచిత బస్సు వల్ల ఉండే లాభం నష్టం అసలు మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యత్యాసం మీరేం అబ్జర్వ్ చేశారు? అసలు ఆ ప్రభుత్వం చేసింది పర్వాలేదు కరెక్ట్ గానే ఉంది అని అనిపిస్తుందా, లేదు మీది తీసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు హైలైట్ చేసడానికి అట్లా మీకు ఏమనిపించింది అసలు? మీకు కూటమి ప్రభుత్వం అన్నది ఒక బూటక ప్రభుత్వం అన్నది ఆల్రెడీ వచ్చిన 6 నెలల్లో అందరికి అర్థమైంది వాస్తవంగా. జనసేన కావచ్చు లేదా చిన్న చిన్న తోక పార్టీలకి ఎంతమంది వాళ్ళు ఎలిగేషన్ పెట్టుకున్నా సరే ప్రధానంగా ఉన్నది లీడ్ చేసేది టీడీపీ కూటమి అని పేరు తప్ప. ఈ రోజు మన రూరల్ మండలం ఉంది ఉదాహరణకి. సరే కూటమి అంటే 3 పార్టీలు భాగస్వామ్యం అయ్యాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఆ కూటమి తాలూకు ఇన్ఫెక్ట్ ఏమైనా ఉంటే మన రూరల్ మండలానికి ఒక బీజేపీ ఏమైనా చూపిస్తుందా, జనసేన ఏమైనా చూపించగలుగుతుందా? ఏమైనా ప్రధానంగా ఏం చేసినా కూటమి పేరుకి ఆ రోజు అధికారం చేయించుకోవడానికి రకరకాల హామీలు అన్ని ఇచ్చి ఏది నిరుద్యోగ వృద్ధి పని చెప్పారు, 3,000 రూపాయలు ఇస్తానని చేసిందా? లేదు. అలానే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 అకౌంట్లు వేస్తాను చేసిందా? లేదు. ఏది మరి మొత్తం ఓటమి హామీలు, ప్రజలు ఆశావాహులు అయిపోయారు. ఏదో చేస్తే 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ అన్నారు, చేసిందా? లేదు. ఇలా అనేక రకాలని ఏవి కూడా కూటమి ప్రభుత్వం ఏదో సూపర్ 6 సూపర్ 7 ఏదో నేను చేసేసాం అంటున్నారు, కానీ చేసిన దాంట్లో సక్సెస్ అయింది లేదు. ప్రధానంగా మీరే చెప్పారు ఆర్టీసీ ఫ్రీ అని. ఆర్టీసీ ఫ్రీ ఇచ్చారు ప్రధానంగా, ఓకే ఫ్రీ ఇవ్వడంలో తప్పలేదు. ఈ రోజు ఆర్టీసీ ఫ్రీ ఇవ్వడం వల్ల అనేక మంది ఆటో సోదరులు ఎంతమంది రోడ్డు మీద ఉంటారు ఈ రోజు. ప్రతి ఒక్కరు ఆటోలు ఫైనాన్స్ మీద తీసుకున్నాం, ఫైనాన్షియల్ కట్టలేక, ఇన్కమ్ లేక ఫ్రీ బస్ ఉన్నది ఆటో కూడా నెక్తాడు ఎక్కడ. సరే పక్కన పెడతాం. ఫ్రీ ఇవ్వడం అనేది మంచిదే, యాక్సెప్ట్ చేస్తాను. ఆ ఫ్రీ ఇవ్వడం వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు? 80% వేస్ట్ పనులకే వాడుతున్నారు ఫ్రీని. ప్రధానంగా 20% ఒక ఎడ్యుకేషన్ కానీ
లేదంటే ఒక ఏదైనా ఇంపార్టెంట్ ఒక ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీస్ దగ్గరలో మన లోకల్ మండలాన్ని బస్ తిరిగే పరిస్థితి లేదు. ఆటో మీద బైక్ మీద వెళ్ళిపోతాం. లేకపోతే వైజాగ్ కానీ అనకాపల్లి కానీ మన చుట్టుపక్కల గ్రామానికి ఎక్కడికైనా బయటకు పోదాం అనుకున్నాం. అందులో ఇంపార్టెంట్ పనికి వాడే వాళ్ళు ఎవరున్నారు? 20% వాళ్ళు. 80% ఒక 10 మంది 20 మంది గ్రూప్ గా తయారయ్యి. మొన్న రీసెంట్ గా నేను ఒక మా స్నేహితుడు ఒకడు కేజీస్ లో ఉంటే చూడడానికి పోయాను. నాన్ స్టాప్ ఎక్కాను. దన 15 మంది నాన్ స్టాప్ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఏమే మనం ఫ్రీ బస్ ఎగ్దాం వచ్చాం, గంట వరకు బస్సు లేదట, నాకు 140 రూపాయలు ఎందుకు వేస్ట్, ఒక గంటకు కూర్చుంటే ఫ్రీ బస్ ఎక్కెళ్దాం కదా. ఏం పని మీద వెళ్ళారని నేను జనరల్ గా కూర్చున్నాను. దేనికి వెళ్ళాను? ఫస్ట్ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కైలాసగిరి చూడాలట, కైలాసగిరి దాడట జూ పార్క్ పోవాలట, తర్వాత ఇది సిఎంఆర్ సెంటర్ పోవాలట. ఇవన్నీ చూసి దేని గురించి వచ్చారట? చెవులకి, క్లిప్పులకి, షాపింగ్ కి ఒక 10 మంది బ్యాచ్ కింద. అది ఎంతవరకు? ప్రభుత్వ ఫ్రీ పాలసీ అన్నది తప్పులేదు, మంచిదే. కానీ దాన్ని జెన్యున్ గా వాడు 20% మాత్రం వాడుతుంటారు. 80% మొత్తం వేస్ట్ పనికిమాలిన పనులకి దాన్ని నిర్వినియోగం చేస్తున్నారని నా తాలూకు ఆలోచన. ఈ ప్రభుత్వ విధానంలోని ఫ్రీ బస్ పెట్టడం వల్ల ప్రతి ఆటో సోదరులు కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినది కూడా వాస్తవం. చాలా మంది ఆటోలు కట్టలేదు, ఫైనాన్షియల్ బళ్ళు తీసుకెళ్ళిపోయి ఈ రోజు డైలీ లేబర్ పనికి పోయి పరిస్థితి వచ్చింది ఆటో సోదరులందరికీ. వాస్తవం కాదంటారు సార్. అలాగే ఫైనల్ గా మీరు ఒక మీ యొక్క క్రిటికల్ గ్రామం, అసలు మీ గ్రామం నుంచి రాజకీయమే పెద్ద పొజిషన్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న క్రిటికల్ ఏరియా కాబట్టి దాంట్లో మీరు ప్రస్తుతానికి అవన్నీ నెగ్గుకుంటూ రాజకీయాన్ని ఒకదానితోటి స్టెప్ బై స్టెప్ మీరు ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటూ ముందుకు రావడం జరిగింది ఇప్పటి వరకు. ప్రస్తుతానికి మీరు మీ గ్రామంలో రాజకీయం ద్వారా కానీ, లేకపోతే మీకు ఇంకా పైకి ఎదగాలని కోరిక కానీ, లేదంటే మీ గ్రామంలో ఇంకా ఇది ఒక కొరత ఉండిపోయింది, దీన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ రాజకీయం ద్వారా అయినా చేయగలము, ఇట్లాంటి ప్లానింగ్ కానీ, లేదు నేను ఇంకా ఎంపీపీ లెవెల్ కానీ లేకపోతే జడ్పీటీసీ పై లెవెల్కి వెళ్ళాలని కోరిక కానీ, మీరు ఇంకా మీరు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? వాస్తవమే క్రిటికల్ అన్నది కానీ వాస్తవంగా అది మన రోజు మనం 22 పంచాయతీలు ఉన్నాం. 20 పంచాయతీలు కుసలూరు అని, శర్భవరం అని రెడ్ జోన్ కింద ప్రకటించారు. ఎందుకంటే ఎక్కువ గొడవలు పడతారు, అల్లర్లు పడతారు, ఏదో ఇష్యూలు అవుతాయి, మటలు జరుగుతాయి. కానీ వాస్తవంగా అంత డేంజరస్ విలేజ్ అయితే మాకు అర్థం కాదు. ఎంతోమంది ఏదో 20-30 మంది స్వార్థ పనులు ఏదో వ్యక్తిగత కష్టం ఏదో చేశారని దాన్ని తీసుకెళ్లి పోలీసు వారు కూడా పరిగణలో తీసుకోకుండా రెడ్ జోన్ లో తోస్తారు. కుసలపూడి కావచ్చు, శర్వవరం కావచ్చు. వాస్తవానికి ఒకసారి వచ్చి వాతావరణం పరిశీలిస్తే అంత మూర్ఖులైతే శర్వవరం గ్రామ ప్రజలు కాదు. ఎవరో ఉన్నారు 1-2 ఫ్యామిలీలు, వాళ్ళ గ్రామం మొత్తానికి మచ్చన్నది వాస్తవం కాదు. దీన్ని పోలీసు వారు కూడా గమనించి మా గ్రామాన్ని నా రెడ్ జోన్ నుంచి తీస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవంట మండలం యూత్ అధ్యక్షుడు దోసపత్తిన రాజు ఈరోజు మనతో చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సార్, మీరు ఇప్పటి వరకు మాతో పాటు టైం అంతా వెచ్చించి మాకు ఈ టైంని కేటాయించి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే రానున్న రోజుల్లో మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి అధికారాలని అధిగమించాలని కోరుకుంటూ మా ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అడిగిన సమాధానం రాబోయే లోకల్ బాడీస్లో మన రోల్గొండ మండలం 24 పంచాయతీలకి దాదాపుగా 20 పంచాయతీల పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఆ 20 పైచీలకు పంచాయతీల్లో మా శర్వవరం కూడా అందులో భాగమై ఉంటుంది. కంపల్సరీ మా శర్వవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా రాబోయే కాలంలో తీర్చిదిద్ది నేను నా స్నేహితుడు పంచాటి చంద్రాయుడు ఇద్దరం కలిసి పార్టీ గురించి డే అండ్ నైట్ కష్టపడుతున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా మా పార్టీని బలోపేతం చేయడంలో కానీ మా గ్రామంలో కానీ మేము చాలా కష్టపడుతున్నాం. అలాగే నాకైనా చంద్రాయుడికైనా
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా సర్వరం గ్రామ ప్రజలు కావచ్చు, ఈరోజు మీ ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతుందంటే దీనికి కారణం మా సర్వరం గ్రామ ప్రజలు. ధన్యవాదాలు. వాళ్ళ ఆశీస్సులు ఉండాలే కానీ ఎంత ఉన్నతమైన స్థానానికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ పాదాభివందనం ఈరోజు మీ ముందు మాట్లాడుతుంటే మా సర్వరం గ్రామ ప్రజల దయ. ఓకే, నమస్తే.